వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యానంపేటలో కొలువైన శ్రీ 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 రంగనాథ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గోవింద నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు, పలు దేవాలయాలలో దేవతామూర్తులను దర్శించుకున్న పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, పోచారం మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఘట్కేసర్, మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, ఈవో భాగ్యలక్ష్మి, దేవాలయ చైర్మన్ రాజేష్ గౌడ్, బోర్డు మెంబర్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, కంటెస్టెంట్ ఎమ్మెల్యే వజ్రేష్ యాదవ్. వారిని సన్మానించడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు వారిపై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. రంగు రామూర్తి గారు తిరుమల ఎన్క్లేవ్ 201 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. अशोक नामदेश्य सत्या नामनी కొమ్మిడి రాఘవరెడ్డి గారు 500 రూపాయలు స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం.
స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. పోచారం మున్సిపల్ పరిధిలోని యమునంపేటకు ఇక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో చాలా పవిత్రంగా, చాలా పురాతనమైనటువంటి గుడి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఈ ప్రాంతమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇదే విధంగా పూజలు జరుపుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు తీసుకొని, ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు. ఇవాళ గుళ్ళన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆ భగవంతుని ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటూ మరి ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం మీద, ప్రజల మీద ఉండాలని మా అన్న రేవంత్ అన్న నాయకత్వంలో మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు దగ్గరకు చేరాలని, ప్రజలందరూ కూడా ఇందిరమ్మ రాజ్యంలో సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ అన్ని రకాలుగా ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. గట్కేశ్వర మండలం నందు పోచారం మున్సిపాలిటీలో యమునంపేట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు ఈరోజు ముక్కోటి పర్వదినం సందర్భముగా భక్తులు అత్యధిక సంఖ్యలో దర్శనార్థమై విచ్చేసినారు. భక్తులకు అధిక సంఖ్యలో వచ్చినందుకు వారికి తగిన ఏర్పాట్లు ఆలయం తరపున, దేవాదాయ శాఖ వారి తరపున చేయనైనది. భక్తుల సౌకర్యార్థము క్యూ లైను, మంచినీటి సౌకర్యము మరియు వారికి త్రాగునీరు, ప్రసాదం పంపిణీ అన్నీ కూడా దాతల ద్వారా ఏర్పాటు చేయనైనది. ఈరోజు పర్వదినము సందర్భముగా సుమారు ఒక 15,000 మంది దర్శనార్థమై విచ్చేసి ఉన్నారు. ఈ ఆలయము యొక్క దినదినాభివృద్ధి చుట్టుపక్కల అన్ని ప్రాంతముల నుండి కూడా భక్తులు విచ్చేస్తున్నారు. ఈ ఆలయము రాను రాను దినదినాభివృద్ధి చెందుతున్నది. అత్యంత వైభవముగా ఈరోజు కన్నెల పండుగగా ముక్కోటి ఏకాదశి పర్వదినము జరుపుకొనిచున్నాము. శ్రీమన్నారాయణ. ఇది యమునంపేట గ్రామం. పురాతనంలో చోళరాజుల పరిపాలన కాలంలో ఇక్కడ రంగనాథ స్వామి, వాళ్ళ విలవేల్పు రంగనాథ స్వామి స్వయంభూగా వాళ్ళ కళ్ళలో కనిపించి కట్టినారటని వినికిడి. ఈ చోళరాజులు కట్టినటువంటి దేవాలయాన్ని 900 సంవత్సరాల క్రితం మన రాజ్యాన్ని చోళరాజులు పరిపాలించారు. అప్పుడు తర్వాత ఆ నేపథ్యంలో వాళ్ళ తర్వాత కాకతీయుల తర్వాత వేరే రాజులు పరిపాలించారు. తర్వాత ఔరంగజేబు పరిపాలనలో మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టుగా వినికిడి. దాని ద్వారా ఆ నేపథ్యంలోనే మన ఈ యమునంపేటలో ఉండబడే పురాతనమైన దేవాలయం, ప్రతి పెద్ద దేవాలయము దీన్ని ధ్వంసం చేశారు. ఆ రకంగా కొన్ని సంవత్సరాలు విడిగానే ఉంది. ఏమి పూజలు పునస్కారాలు లేకుండా, విగ్రహాలు లేకుండా పునస్కారం ఉంది. ఊరు వాళ్ళంతా కలిసి మన ఊరిలో ఇంత పెద్ద దేవాలయం ఉంది, మనం ఎందుకు కష్టపడి బాగు చేసుకోవద్దు అనే సంకల్పం చేత ఊరు వాళ్ళందరూ కూడా ఎండోమెంట్ వాళ్ళని సేకరించి వీళ్ళని కలిపి మళ్ళీ 2004 నుంచి ప్రారంభించారట. ఆ రకంగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ రంగనాథ స్వామి ఈ హైదరాబాద్ పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇంత పెద్ద దేవాలయం ఎక్కడా లేదు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ హైదరాబాద్లో అతిపెద్దమైన దేవాలయం ఇదే. పురాతనంలో కూడా ఆ కాలంలో చేసేవాళ్ళట. శ్రీ రంగనాథుడు అంటేనే ఈ వైకుంఠ ఏకాదశికి ప్రతిపక్షమైన దేవుడు. ఆ రకంగా స్వామివారికి ఉత్తర ద్వారం దర్శనం చేసి పల్లకీ సేవలో స్వామివారిని ఊరేగిపిస్తూ
ఊరేగించి తర్వాత ఉత్తర ద్వారం నుంచి తీసుకుపోయి మంటపంలో వేంచేసి ఉత్తర ద్వార దర్శనం జరిపిస్తారు. ఆ రకంగానే ఊరు వాళ్ళంతా కలిసి తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు తర్వాత సహాయ సహకారాలు అందిస్తూ సకల అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉన్నది. అందుకు భగవంతుని అనుగ్రహంతో భక్తులందరూ కూడా ముందుకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటే చాలా ఆనందిస్తాం. జై శ్రీమన్నారాయణ.